विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। సభాదేవతాభ్యో నమః. రామాయణం చెప్పుకుంటూ మనం సంస్కారం కూడా క్యారెక్టర్ డెవలప్మెంట్ సంస్కారం డెవలప్మెంట్ అందరం కలిసి చేసుకుంటున్నాం. అయితే మనం ఎట్లయినా శనివారం పారాయణం అని పెట్టుకున్నాం, హనుమాన్ చాలీసా అట్లా ఏది వీలైతే అది. ఇనీషియల్గా హనుమాన్ చాలీసా, అందరి ఇంట్లో హనుమంతుల వారు ఉంటే అన్నీ శుభాలే. అష్టసిద్ధి నవనిధికే దాత అంటున్నారు కదా, అంటే ఏమైంది, అన్నీ మన దగ్గరకు వస్తాయి. స్వామి ఉంటే చాలు, ఆ స్వామి రాముడిని తీసుకొస్తాడు, లేదంటే రాముడి దగ్గర మనం తీసుకెళ్తాడు. అలాంటి వాడు హనుమంతుల వారు. అందుకే ఆయన పట్టుకుంటే మీరు ఈ ఏజ్లో హనుమాన్ చాలీసా బుద్ధికి ఎక్కింది అనుకోండి, కలిపురుషుడికి ప్లేస్ ఉంటుంది ఇక బుద్ధిలోకి వెళ్ళడానికి. మొత్తం హనుమంతుడు ఫిలప్ అయి ఉంటాడు. ఆయన ఎలాంటి వాడు, సీతమ్మ చూసినప్పుడు చిన్న వానరంగా ఉన్నాడు. సీతమ్మకు తెలియదని కాదు, హనుమంతుడు వాళ్ళ తల్లే సీతమ్మ, అంటే జగజ్జనని కాబట్టి తల్లి అని చెప్పాలి అందరికీ. హనుమంతుల వారు కూడా తల్లి ఆవిడే, అర్థమైందా? అలాంటిది సీతమ్మ అడిగింది అంటే ఈయన యొక్క శక్తిని ఈయన ఎలా ప్రదర్శిస్తాడు చూద్దామని ముచ్చటగా. చిన్నపిల్లలతో ఆడుతుంటారు కదా పెద్దవాళ్ళు, అలా హనుమంతుల వారితో అన్నది, అమ్మ నా వీపు మీద ఎక్కండి, రామచంద్రమూర్తి దగ్గర ఇప్పుడే తీసుకెళ్ళిపోతా అన్నాడు కష్టాలని లంక నుంచి. ఆవిడ చూసి నవ్వింది. నా దగ్గర ఒక ఫోటోని చూపిస్తా, నిజంగా హనుమంతుల వారు ఎంత ముద్దుగా ఉన్నారు చిన్న కోతి రూపంలో తీసి. నేను అది ఎంబడే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా నా దగ్గర. అంత బుజ్జి మూర్తి, చిన్ని హనుమ, పిల్లి సైజులో ఉన్న బుజ్జి కోతి సుందరంగా కిరీటం పెట్టుకొని, అసలు ఆ రూపమే ఎంత ముద్దుగా ఉందో, చిన్నదే. సీతమ్మకి ఎంత నచ్చుంటుందో బిడ్డ రూపం. సీతమ్మ చూసి నవ్వింది, ఏంటి కోతి బుద్ధి బయట పెట్టుకున్నావు అని అంటుంది అమ్మవారు. ఇంత చిన్న కోతి వీపు మీద ఇంత పెద్ద నేను ఎలా వస్తాను, ఎలా తీసుకెళ్తాను అనుకుంటున్నావు అన్నారు. ఆయనకు వచ్చింది, అయ్యో అమ్మకి నా శక్తి తెలియట్లేదే, అమ్మ నన్ను చూస్తే చిన్న వానరం అనుకుంటుంది, పిల్లి రూపంలో ఉన్న, పిల్లి సైజులో, పిల్లి రూపం కాదు పిల్లి సైజులో ఉన్న వానరం అనుకుంటుంది, అమ్మకి నా శక్తి ఏంటో చూపించాలని గడగడ గడగడ. ఎప్పుడు అలాంటి మాటలు విని ఎరగడు కదా, అందులో తల్లనేసింది. ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది మనకంటే. అమ్మ ఎన్ని తిట్టినా నాన్న తిట్టినా ఇక్కడ విని ఇక్కడ వదిలేస్తాం. ఆయన అలాంటి వాడు కాదు, అందుకనే ఆదర్శమూర్తి అందరికీ. మనం కూడా అలానే ఉండాలి. హనుమాన్ చాలీసా వినేసి హనుమంతుల వారికి అట్లా నేను కాదు అనే కాడికి హనుమాన్ చాలీసా కొంతమంది అంటుంటారు, రాముడిలాగా మనం మారాలంటే రాముడికి అది సాధ్యం, మనకు కాదు. నువ్వు ఎందుకు రామాయణం విన్నావు? లంకలో ఉండాల్సింది పోయి, రాముడు పుట్టిన భూమిలో ఎందుకున్నావు నువ్వు? నీకు లంకే కరెక్ట్. రాముడిగా మారడం కోసం కదా. రాముడిగా మారడం అంటే ఆదర్శమైన లక్షణాలు ఎవరికి మన వాళ్ళ. రాముడు అంటే ఎందుకు రాముడిగా మారాలి, వేరే వాళ్ళకి ఎందుకు చెప్పారంటే రాముడు ఎవరికి ఇబ్బంది అవ్వలేదు. చూసారు కదా అయోధ్యలో పోలింగ్ పెడితే దశరథ మహారాజు ఏమన్నారు, ఏకకంఠంగా రాముడే రాజు కావాలన్నారు. దశరథ మహారాజుకు అదేంటయ్యా, నేనంత న్యాయంగా ధర్మంగా పరిపాలిస్తే మీరు రాముడు రాజు కావాలని అడుగుతున్నారేంటి? దశరథ మహారాజుకి సంతోషమే లోపల నుంచి, కానీ ప్రజలను అడిగాడు, నాకు రాముడికి ఏమైంది, వ్యత్యాసం ఏంటి అంటే, స్వామి మీరు బాగా పరిపాలిస్తున్నాడు, వచ్చే రాముడు ప్రేమమూర్తి ఆదర్శమూర్తి, అవునా కాదా? అలాంటి వాడు మీ బిడ్డ మీ అంత ధర్మంగా పరిపాలిస్తున్నాడు, మా అందరికి కూడా తండ్రిలాగా పరిపాలిస్తూ చూడాలనుంది స్వామి అని చెప్పారు. రాముడికే ఓట్స్ పడ్డాయి దశరథ మహారాజు దగ్గర అడిగితే. అంటే దశరథ మహారాజు వెయిట్ చేస్తున్నాడు, ఒక్కళ్ళన్నా నువ్వు అంటారేమో రిజెక్ట్ చేద్దాం అప్లికేషన్. వెయిట్ చేస్తున్నాడంటే ఆయన ధర్మం అది, రాజుగా ఒక్కళ్ళు నువ్వు అన్నా కూడా రిజెక్ట్ అయిపోయేది. అయోధ్య రాజు రాముడు అయ్యేవాడు కాదు. ఆయన ఏం చేశాడు, ప్రజల నుంచి కనుక్కున్నాం, ఎంత సంతోషపడ్డాడో. ఒక్క నెగిటివ్ ఓటు పడలే. మన దగ్గర ఉంటాయి రిగ్గింగ్, అడ్డుదిడ్డమైన ఓట్లు, డబ్బులు, నాన్ సెన్స్. సరే అవన్నీ వదిలేస్తే మనం ధర్మాన్ని అడ్డు పెట్టుకొని సంస్కారం ఇవన్నీ డెవలప్ చేసుకుంటున్నాం. ఇంటికి వచ్చిన అతిథి, రేపు మీరు చేసే పారాయణాలు కూడా తొందరలో బిల్వాష్టకం స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మండే నుంచి. అది థరో అయిన శ్లోకాలన్నీ ఆ రోజు చదువుతాం. ఎగ్జాంపుల్ హనుమాన్ చాలీసా అందరికీ థరో అయిపోతున్నారు, చాలా సంతోషం. సీతమ్మని అలానగానే ఆ రూపం చూపించాడు, అది కట్ అయింది అక్కడ. సీతమ్మకి రూపం చూపించాడు. అప్పుడు సీతమ్మ సంతోషపడి, నాయన అంటే అందరు చూపించే రూపం కాదు అది, సీతమ్మకే దొరికింది అదృష్టం అని చెప్పాలా, లేదంటే హనుమకు దొరికింది అదృష్టం తల్లికి చూపించడం తన శక్తిని. ఆ సీతమ్మ చూపించి, నాయన నాకు నీ రూపం గురించి తెలీదా, నువ్వు ఎలాంటి వాడో, నీ శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు తెలుసు, లేదంటే నన్ను వెతకడానికి రాముడు నిన్నెందుకు పంపిస్తాడు? వీక్ వాళ్ళని పంపించారు కదా రాముడి మీద సీతమ్మకు తెలుసు, స్ట్రాంగెస్ట్ పార్టీని పంపిస్తారు వెతకడానికి. ఉన్న వాళ్ళలో స్ట్రాంగెస్ట్ ఎవరు? హనుమనే. కానీ హనుమంతుల వారు ఎలా చెప్పుకున్నారు, అమ్మా ఉన్న వాళ్ళలో అందరిలో వీక్ నేనే, అందుకే నన్ను పంపించాడని చెప్పుకున్నాడు ఆయన గొప్పతనం అలాంటిది. అది రావాలి మనకి లక్షణం. మనం ఇంత రాగానే ఏదో స్టేట్ ర్యాంక్ హోల్డర్, ఐఏఎస్, ఐపీఎస్, ఐటీఎస్, ఏదో నాన్సెన్స్ అలా ఫీల్ అయిపోతాం మనం. ఐఐటి అనేదని
ఐఏఎస్ ఐపీఎస్ మంచి సర్వీస్ ఓరియంటెడ్ అలా వాటికి వెళ్ళాలి. అసలు ఎంతసేపు ఐఐటి అంటున్నారు కానీ సోషల్ సర్వీసెస్లో వెళ్ళండి, చాలా వాల్యుబుల్ జాబ్స్. సరే, సీతమ్మ వారు అంటున్నారు హనుమంతుల వారు, నీ శక్తి సామర్థ్యాలు తెలిసిన అయినా కాకపోతే రాముల వారు అంత వీకెస్ట్ పర్సన్ పంపించారు కదా, అందుకని మన గొప్పతనం మనం చెప్పకూడదు, అవతల వాళ్ళు గుర్తించగలగాలి, మన నోటితో చెప్పకూడదు మన గొప్పతనం. చెప్పాడంటే వాడు గొప్పతనమే లేదని అర్థం. నిండుకుండా చెప్తుందా? నిండుకుండా చెప్తుందా? తొడకదు అంటారు, నిండుకుండలో నీళ్లు బయటపడవు. అదే సగం కుండ అయితే కదిలి 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 కొట్టుకొని బయటపడుతుంటాయి నీళ్లు, చింది పడుతుంటాయి చూసారా, ఇట్లా కొట్టుకొని బయటపడతాయి. నిండుకుండ తొనకదు అంటారు, బయటికి రావు నీళ్లు, కానీ నిండా ఉంది. అలా తయారవ్వాలి జ్ఞానంతో మనం. అలా ఇంటికి వచ్చిన అతిథిని చూసుకోవాల్సింది శనివారాల్లో మనం చేసే హనుమాన్ చాలీసా. నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ కాళ్ళు కొడుక్కోవడానికి ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలి. ఇంటికి రాగానే రేపు హనుమాన్ చాలీసా ఎవరైతే వెళ్తున్నామో పారాయణం ఇళ్లల్లో ఎవరైతే ఇంటికి వస్తున్నారో వచ్చిన వాళ్ళందరూ హనుమత్ స్వరూపులు అనుకోవాలి. అదే బిల్వాష్టకం చదవడానికి వెళ్తే శివస్వరూపులు అనుకోవాలి. అనుకొని వారికి కాళ్ళ కడుక్కోవడానికి నీళ్లు రెడీ చేయాలి. ఫస్ట్ నీళ్లు తాగడానికి ఇవ్వాలి. ఏమైనా తింటారా అని అడగాలి. ఈ 3 క్వశ్చన్స్ ఫస్ట్ అవ్వాలి. అలానే కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి కొంచెం సేద తెచ్చుకున్నాక ఏమైనా తింటారండి అని అడగాలి. తాగుతారా? తినను అంటే తాగుతారా? ఏమన్నా పాలు, టీయో, కాఫీయో, మజ్జిగో, జ్యూస్లో తాగుతారా అని అడగాలి. ఇవన్నీ అయ్యాక ఎందుకు వచ్చారో కనుక్కోవాలి. అతిథులు అయితే పారాయణకు వచ్చిన వాళ్ళు పారాయణం చేయడం కోసం రెడీ చేసి పెట్టాలండి. ఇవి అయ్యాక పారాయణం రెడీ చేసి పెట్టాలి. కూర్చొని పారాయణం అయ్యాక ఆచమనం ఇవ్వాలి. ఆచమనం ఆ యజమాని ఎవరైతే పూజకు కూర్చుంటున్నారో వాళ్ళు ఆచమనం ఇవ్వాలి. వచ్చిన వాళ్ళందరికీ ఆచమనం పట్టాలి. అంటే మీ ఇంటికి వచ్చి మేము చేస్తుంటే మీరు ఆచమనం ఇవ్వాలి. గంధం పుయ్యాలి. ఆడవాళ్ళకి గంధం, మగవాళ్ళకి గంధం పెట్టి బొట్టు పెట్టాలి. ఇవి ఆచారాలు కంపల్సరీ చేయాల్సినవి. అది శుభం, అంటే విష్ణువుకి గంధం సమర్పించినట్టు. ఆచమనం ఇస్తే ఎవరికి ఇస్తున్నారు? వీడు నా ఫ్రెండ్ రా అనొద్దు, వాళ్ళు మా గురువు గారు, మా సార్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. సార్ కాదు, ఇంకా వచ్చినవాడు విష్ణువు. వచ్చిన వాళ్ళందరూ మా ఫ్రెండు, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెలు కాదు, విష్ణువు వాళ్ళు. విష్ణువుడి చేతిలో అర్ఘ్యం పోసి తాగడానికి నీళ్ళు ఇచ్చినట్టు. గంధం పెడితే విష్ణువుకి పెట్టినట్టు. మొహానికి ఆల్రెడీ ఉంటే అవసరం లేదు, మొహానికి లేకపోతే మొహానికి పెట్టండి. మొహానికి బొట్టు లేకుండా వచ్చాడు విష్ణువు ఎందుకు అవుతాడు? కాడు కదా. ఆల్రెడీ మొహానికి బొట్టు ఉంటే చేతికి పెట్టండి గంధం. ఆడవాళ్ళకి ఇటు, మగవాళ్ళకి ఇటు, లేదంటే ఇట్లా. ఇది అర్థమైందా? ఇది మినిమంగా ఫాలో అవ్వండి. అర్థమవుతుందా? జనవరికి మొత్తం ఫిలప్ అయిపోయినాయి. 24th ఒక్కరోజు హాలిడే ఉంటుంది, అహోబలం వెళ్ళే ఛాన్స్ ఉంది. జనవరి అయిపోయాక ఫిబ్రవరి ఫుల్ వేకెంట్ ఉంది. పేరెంట్స్తో కనుక్కొని పెట్టండి. మీ అందరిది అయ్యాక టెంపుల్స్కి అప్పుడు మన వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ పిల్లలు కదా, ఫస్ట్ మనకి పిల్లలకి నేర్పించి ఇళ్లలో పెట్టుకొని అప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు మనం గుళ్ళకి వెళ్దాం. ఈ లోపల పెద్ద వ్యాన్ మాట్లాడుతున్నాను, హాయిగా వ్యాన్కి కూర్చోవడం, అక్కడికి వెళ్ళి భజన చేయడం, మళ్ళీ వచ్చి కూర్చోవడం, ఇంటికి వెళ్ళిపోవడం. మీ చేతి మీద మోస్ట్లీ పడదు. మీ అందరి బరువు మోసేవాళ్ళు తయారయ్యారు. ఇవాళ కూడా పార్థివ్ వాళ్ళు కూడా 108 కంట్రిబ్యూషన్ ఎవ్రీ మంత్ అనుకున్నాం కదా, దానిలో పార్థివ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇవాళ పాపం పార్థివ్ కంట్రిబ్యూట్ చేశాడు. ఇలా కొంతమంది మీ సీనియర్స్లో జాబ్ హోల్డర్స్ మనం పడుతున్న కష్టాలను లేదంటే మనం చేస్తున్న సేవ నచ్చో వాళ్ళుగా ముందుకు వస్తున్నారు పిల్లలు. మీ సీనియర్స్ చూడండి, జాబ్ హోల్డర్, జస్ట్ జాబ్ హోల్డర్స్ ఎన్నో ఖర్చు పెడుతున్నాం. ఒక 108 రూపీస్ దేనికోసం ఖర్చు పెడుతున్నారు? శనివారం జరిగే పారాయణానికి మనం ఆ ట్రావెలింగ్ అనో లేదంటే మనకి ఇక్కడ పీఠంలో జరిగే పూజలో వీటికి మనం ఒక 108 రూపీస్ బరువా నెలకు? అది కూడా కాదు. ఒక స్టూడెంట్ ఏమన్నాడు తెలుసా, సరే ఒక్కసారి 108 ఇంటూ 12 months కట్టేస్తాను అన్న. అలా కట్టిన వాళ్ళంతా రిసీట్స్ తీసుకోండి. ట్రస్ట్ నుంచి రిసీట్స్ వస్తాయి. రిసీట్స్ తీసి దగ్గర పెట్టుకుంటే కంట్రిబ్యూట్ చేసినట్టు. ఆ పనిలో ఉన్నాము, ప్రాసెస్ అంతా అవుతుంది. తొందరలో అకౌంట్ అంతకుముందు ఉండింది, అది బ్లాక్ అయింది, అది మళ్ళీ రీయాక్టివేట్ చేస్తాము. మనం వాడలేదు కదా, ఎప్పుడు మనం తీసుకోలే, కొత్తగా మనం మెల్లగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ధర్మమైన కార్యక్రమం ఏ రూపంలో కూడా ఆగకూడదు, ముందుకు వెళ్ళాలి కదా. అందులో పిల్లల విషయం అనేసరికి ఇంకా అందరూ గురువు గారి నుంచి అందరూ సీరియస్గానే ఉన్నారు. పిల్లల ప్రోగ్రామ్స్ ఆగకూడదు ఎట్టి పరిస్థితుల్లో. చదివే ధర్మ ప్రచారం జరిగి తీరాల్సిందే. మేము అందరం అలా సంకల్పం పెట్టేసుకున్నాం. ఏమన్నా కానీ ఇంకొన్ని మాటలు చెప్పకూడదు, ఆన్ రికార్డ్ కాబట్టి ఎంతకైనా తెగడానికి రెడీ ఉన్నాం. పిల్లలతో ధర్మ ప్రచారం ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎంతకన్నా తెగడానికి అందరం నడుము కడుతున్నాం. ఒక పెద్ద సమూహం రెడీ అవుతుంది పెద్దవాళ్ళది. అందుకే మిమ్మల్ని అంత స్ట్రాంగ్ ఇప్పటి నుంచే రుద్ది తయారు చేస్తున్నాను.
సో దట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు పనికొస్తుంది, వాళ్ళ రిఫరెన్సెస్ మీకు పనికొస్తుంది. అంతకుముందు కూడా చెప్పాను నేను, పెద్ద పెద్ద మేనేజర్లు, ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు, లేదా సత్యం వాళ్ళు, విప్రో వాళ్ళు, రకరకాల ఐటీ ప్రొఫైల్ వాళ్ళు, అందరూ ఫ్రెండ్సే, అందరూ ధర్మ మార్గంలో కష్టపడేవాళ్ళే. పిల్లలు మీరు ఇంత కష్టపడుతున్నారండి, మీకు చేయలేరా వాళ్ళు? వీడా కొన్ని సంవత్సరాల నుంచి ఆ సమితి తరఫున హనుమాన్ చాలీసాలో వస్తున్నాడండి, వాడికి కాకపోతే జాబ్ ఎవరికి చూస్తామండి అంటారు. ఎంత ప్లస్ చూడండి. అంటే దానికోసం చేయమనట్లే, హనుమంతుని పట్టుకున్నా దేవుని పట్టుకున్నవాడు ఎందుకు పడిపోతాడు? నేను పడను అని మీరు పట్టుకోవాలా. అందుకని 10th మార్క్స్ వస్తాయి లేదో, ఇంటర్లో వస్తాయి లేదో, మన బుద్ధే డౌట్ఫుల్గా ఉంది. ఎందుకు వస్తాయి? చచ్చినారా? ఇందాక అదే ఎగ్జాంపుల్ చెప్పండి. నమ్మకం గట్టిగా పెట్టుకోండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా చెడు మీకు అంటాం. ఇది అర్థమైంది కదా? రామాయణం అర్థం పెట్టుకొని కొంచెం మంచి మాటలు చెప్పుకొని రామాయణంలోకి వెళ్ళిపోదాం. మారీచుడు బంగారు లేడీగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఇదిగోండి, ఎక్కడైనా బంగారు కలర్లో ఉన్న లేడీ ఉంటుందా? అదే మాయ, భ్రమ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కామన్గా ఉండేది కాకుండా డిఫరెంట్గా కనబడ్డదంటే దాన్ని ఒక జాగ్రత్త చూపు చూడాలి. కామన్గా లేడీ ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలరో ఎల్లో కలర్ ఏదో ఉంటుంది. ఇది గోల్డెన్ కలర్లో మెరిసిపోతుంది. అలా అసలు ఉంటుందా? అంటే అదే మాయ. మనని ఎవరో టెంప్ట్ చేసి పడేయడానికి వచ్చారు అని మీరు గమనించాలి. మీ ఫోన్ కూడా మారీచుడు లాంటిదే. అందుకే మీరు దాని నుంచి తప్పుకోలేకపోతున్నారు. చూడండి, రోజు ఏదో కొత్తది వస్తుంటుంది దానిలో. అంతకుముందు ఫేస్బుక్ అన్నారు, ఇప్పుడు ఫేస్బుక్ చూస్తున్నారా? నో. తర్వాత స్నాప్చాట్ అన్నారు, నో. ఇన్స్టా అన్నారు, నో. నెక్స్ట్ తర్వాత ఇంకేదో, నో. యూట్యూబ్, నో. మెల్లమెల్లగా ఏమైతుంది? ఏదో ఒకటి కొత్తది అంటుతూనే ఉంది, కానీ పాతది పోతుంది, కొత్తది వస్తుంది. అంటే రోజు మారీచుడు వస్తూనే ఉన్నాడు ఫోన్లో. ఇంకో విధంగా మారి వస్తున్నాడు. మనం సీతమ్మలాగా భ్రమపడి రామచంద్రమూర్తిని పంపిస్తున్నాం తీసుకురాని. ఈ లోపల రాక్షసుడు మళ్ళీ పట్టుకు వెళ్ళిపోతాడు. ఇదే జరుగుతుంది మనకు రోజు. ఇలా చెప్తే నచ్చుతుందా? నచ్చదు. సీతమ్మ కూడా నచ్చలే. లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా వాడు అది లేడీ కాదు, బంగారు లేడీ కాదు, మారీచుడు అనే రాక్షసుడు అడవిలో ఇలా తిరుగుతున్నాడు, మీరు దాన్ని చూసి బంగారు లేడీ అనుకుంటున్నారు. కాదమ్మా అని చెప్పాడు. లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుడు. అది తెలీదా? అయినా కూడా 6th సెన్స్ అనేది మనిషిగా ఆలోచిస్తే, మనిషికి 6th సెన్స్, వాళ్ళకి సెన్స్ ఉంది కాబట్టి బాగా పనిచేసింది, మనకి సెన్స్ లేదు కాబట్టి ఎంత చెప్పినా ఫోన్లోనే పోతున్నాం మనం. ఆ బంగారు లేడీ వెనకాలే, మారీచుడు వెనకాలే పోయి జీవితాలు నాశనం చేసుకోవడం ఖాయం. అర్థమైందా? సడన్గా ఇప్పుడు అన్ని చోట్ల వరల్డ్ వైడ్ అంతా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ కూడా నేను ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పా. ఇజ్రాయిల్ వాళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్ కనుక్కున్నాడు, చేతిలో ఉన్న ఫోన్ పేలిపోతుందంట. చేతిలో ఉన్న ఫోన్ పేలిపోతుంది బాంబులాగా. వాడు ఏమో మరి అలా ఉంది బయట పరిస్థితి, చూస్తున్నారు న్యూస్. అర్థమైందా? ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫోను వామ్మో అనే రోజులు వస్తాయేమో ఫ్యూచర్లో. ఎవడేం చేస్తున్నాడో ప్రోగ్రామింగ్ తెలియదు కదా. అందులో ఏఐ వచ్చింది, ఏ మనిషికి చేతికి అంటదు. దానికి ఒక సాఫ్ట్వేర్ రాయమన్నారు అనుకో, అందరు ఫోన్లో డామ్ అనాలని సాఫ్ట్వేర్ రాశారు అనుకో, అప్పుడు ఎంత డేంజర్ మనకి. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో ఉన్నారు, టెక్నాలజీ డెవలప్ చేసుకుంటూ పోతున్నారు కానీ అది మనిషి నెత్తి మీదకే వస్తుంది ఏదో రోజు అని. స్టీఫెన్ హాకింగ్ చెప్పాడు ఎప్పుడో, ఇదే టెక్నాలజీ ఇలానే డెవలప్ చేసుకుంటూ పోతుంటే 10 years తర్వాత మనిషి తీసి పక్కన పడేస్తుంది టెక్నాలజీ. రోబో 2లో కూడా చూపించాడు కదా, అవన్నీ ఎవడో నెగిటివ్ ప్రోగ్రామింగ్ చేసి దానిలో ఫీడ్ చేస్తే. ఇండియన్ ఆర్మీలో కూడా ఏఐని పెడదామని చూస్తున్నారు. అన్ని ఆర్మీ వాళ్ళు కూడా ఈ ఏఐ సపోర్ట్తో రోబోటిక్స్ తయారు చేస్తున్నారు. అవన్నీ అవతల వాడు కంట్రీ వాడు చూడట్లేదు. ఇవాళ రేపు సైబర్ హ్యాకింగ్ అని చేస్తున్నారు కదా. మన ఫోన్లో కూడా జాగ్రత్త అని ఆర్బీఐ వాడు మెసేజ్ పంపిస్తున్నాడు. ఎవడన్నా లింక్ పంపిస్తాడు, క్లిక్ చేయకండి, మీ ఫోన్ మొత్తం వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఏంది ఇదంతా? మీరు చిన్నపిల్లలు, ఇంకా పొరపాటున లింక్ కొడితే ఇంకేమన్నా అయితే అందుకు జాగ్రత్తగా ఉండండి. అలా మారీచుడు రూపము ఫోన్గా కూడా ఉండొచ్చు కదా కలియుగంలో. ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్గా ఉండొచ్చు. దానికి ఎంత వాడాలో ధర్మంగా అంతే వాడండి, అంత వాడి దాన్ని పక్కన పెట్టండి. ఇంకోటి చాలామంది చెప్తున్నారు ఇప్పుడు పెద్ద వాళ్ళు, ఫోన్ రాత్రి పడుకునేటప్పుడు మీ పక్కన ఉండద్దని. నేను కూడా ఫాలో అవ్వట్లేదు, అవ్వాలి యాక్చువల్గా. ఫోన్లని కొంతమంది ఉన్నారు మా చుట్టాల్లోనే, మా ఫ్రెండ్స్లోనే 7:30కి ఫోన్ ఆఫ్, ఫ్లైట్ మోడ్. నువ్వు గింజుకో ఏమైనా చేసుకో, ఎమర్జెన్సీ ఉన్నా కూడా పొద్దున్న 6:30కే న్యూస్, 6:30కో 7 తర్వాత ఆన్ అవుతుంది ఫ్లైట్ మోడ్. ఏం అసలు నిజంగా ఇది కదా కరెక్ట్? నిజంగా చేయాలి యాక్చువల్గా. అట్లీస్ట్ 7:30 and 2 early, 11 కన్నా చేయండి కదా. 11కి ఫ్లైట్ మోడ్ పెట్టేసేసి దూరం పడేయండి దాన్ని తీసుకెళ్ళి. ఎందుకంటే రేడియేషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫోన్ ఒక్కసారి మాట్లాడి ఇలా చెవు దగ్గర తీసుకొచ్చి పర్టికులర్ లెఫ్ట్ సైడ్ ట్రై చేయండి. ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టి ఇలా తీసుకెళ్ళండి, స్పీకర్ ఆన్ చేసి.
ఇలా తీసుకెళ్ళండి, ఇలా తీసుకెళ్ళండి. ఈ చెవంతా వేడైపోతుంది, చెవుకి ఇరిటేషన్ వస్తుంటుంది, ఇట్లా అనిపిస్తుంటుంది. ఆ ఫోన్ మాట్లాడినప్పుడు ఇట్లా 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 అనిపిస్తుంది. అది నాట్ బికాస్ ఆఫ్ సౌండ్, ఆ రేడియేషన్ భయంకరంగా ఉంటుంది. మీ చిన్న బ్రెయిన్స్కి ఎంత డేంజర్ అది. మీ బ్రెయిన్ ఇంకా గ్రోత్ స్టేజ్లో ఉంది, అది గ్రో అవ్వాల్సింది పోయి ఈ నెగిటివ్ వైబ్రేషన్ తీసుకుంటుంది. ఎంత ట్యూమర్స్ డెవలప్ అవుతాయి, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి, గ్రోత్ సరిగా ఉండదు, మెంటల్ సిక్నెస్ ఉంటుంది, ఊరికే నిద్ర వస్తుంది, ఆన్సర్స్ గుర్తుండవు. ఇవన్నీ మీ ప్రాబ్లం కాదు. మీరు ఏదైతే చూడకూడదో చేయకూడదో అవి చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. మాలాగైతే మీరు లేరు, వర్స్ట్గా ఉన్నారు. మా పెద్దవాళ్ళకంటే మేము వర్స్ట్గా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళకి అసలు ఫోనే లేదు. వాళ్ళకి మీ పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు చిన్నప్పటి విషయాలు కూడా చెప్తుంటారు, తాత ముత్తాతలు. మనం నిన్ను జరిగింది చెప్పండి అంటారు. మీకేం గుర్తుంటుంది? లేచినా, బ్రష్ చేసినా, రాత్రి పడుకున్నా, ఇక గొడవలు అయితే అవి గుర్తుంటాయి, అవి కూడా రెండోళ్ళే, తర్వాత తుస్సు. ఇదే మెమరీ అంటే? అలా కాదు. సరే, ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు. పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది. ఈయన చేసింది ఏంటి? సీతమ్మ ముందే తిరుగుతున్నాడు కావాలని చూడాలని తిరిగాడు. సీతమ్మ చూసి జింకని ఆశ్చర్యపోయింది. ఇలా కూడా ఉంటుందా జింక? బంగారుగా ఉంటుందా? ఎంత బాగుంది. ఆవిడేమనుకుని, పిచ్చి తల్లి, ఇలాంటి బ్యూటిఫుల్ అయోధ్యలో కదా ఉండాల్సింది. రేపొద్దున అయోధ్యకి వెళ్ళిపోతారు, ఇంకా 1 ఇయర్కి వచ్చేసింది, దగ్గరకు వచ్చింది. అయోధ్యలో ఉండాల్సిన జింక ఇక్కడ తిరుగుతుంది. ఓ, అడవిలో ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆ తల్లి అడిగింది. ఈ జింక బాగుంటుందని. ఆ మృగాన్ని చూశారు. లక్ష్మణుడు అది మాయామృగమేనని చెప్పేశాడు. అమ్మా, ఇది మాయామృగం, రాక్షసుడు మారీచుడు. మా గురువులు చెప్పారు, అడవుల్లో వెళ్ళినప్పుడు ఇలాంటి రాక్షసుడు ఉంటాడు, మారీచుడు అని వాడు ఒకడు ఉన్నాడు. వాడు మాయావేషంలో వచ్చి రాజకుమారులు అడవికి వేటకు వచ్చినప్పుడు వాడిని ఇలా పక్కకి తీసుకెళ్ళి చంపి తినేస్తుంటాడు. వాడి పని అది, మారీచుడు అని చెప్పాడు. వేటకు వచ్చే రాజులను మాయామృగంలో చంపడం మారీచుడికి కొత్త ఏం కాదమ్మ తల్లి, వాడు మారీచుడు అని చెప్తున్నాడు. నిజంగా మారీచుడిది విని ఏమని ఉండాలా? కానీ తెగించాడు చావడానికి. ఎవరి చేతిలో? రాముడి చేతిలో. అందుకు కదా వాడికి భయం వేసినా కూడా పోవట్లేదు. ఇలాంటి లేడీ ప్రపంచంలో ఉండదని అనుమానాన్ని వెలువచ్చాడు. అమ్మా, ఇలాంటిది ఉండదమ్మా అసలు. లక్ష్మణుడికి బాటనీ కూడా తెలుసు, జువాలజీ కూడా తెలుసు. పెద్ద బైపీసీ బాటనీ చదువుతున్నాను, అయ్యో జువాలజీ చదువుతున్నా అంటారు. లేడీ ఎన్ని రకాలు ఉంటుంది, ఎన్ని కలర్స్లో ఉంటుంది, దాని బ్రీడ్ ఏంటి, అసలు ఏంది చెప్తున్నాడు కదా క్లియర్గా. ఇలాంటిది ఉండదని చెప్పేస్తున్నాడు. అంటే ఆయనకి జువాలజీ తెలీదా? యానిమల్ లైఫ్ గురించి తెలీదా? తెలుసు కాబట్టి చెప్తున్నాడు. అసలు ఇలాంటిది ఉండదమ్మా అంటున్నాడు. లేదంటే బాగుందని ఆయనే తెచ్చిపెట్టుకుంది కదా. అంటే దే నో ఆల్ శాస్త్రాస్, దే నో ఆల్. మనం ఓన్లీ ఎంపీసీ, ఓన్లీ బైపీసీ, ఓన్లీ సిఈసి, ఓన్లీ హెచ్ఈసి, ఓన్లీ ఎంఏసి, ఓన్లీ 10th, ఓన్లీ పిహెచ్డి, అన్నీ ఓన్లీలే మనవి. వాళ్ళు అన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళు. అందుకు కదా వాళ్ళ నాలెడ్జ్, శకున శాస్త్రం తెలుసు, వాళ్ళకి అన్ని శాస్త్రం చెప్పుకున్నాం కదా. సాందీపని మహర్షి ఆశ్రమానికి పోతే కృష్ణుడు ఇన్ని నేర్చుకున్నాడు అని మనం నోరెళ్ళ పెడతాం. మనం దానిలో ఒకటి నేర్చుకోవడానికి జీవితం చచ్చిపోతాం ఈ లోపల. ఆయన అంత తక్కువ టైంలో ఎంత నేర్చుకున్నాడు? ఎలా వచ్చింది మరి? గురువు మీద భక్తి, డిస్టర్బెన్సెస్ లేవు, మాట మీద గౌరవం, ఆ గురి కుదిరింది గురువు మీద. అది కుదిరితే ఎవరైనా గ్రోత్. ఇప్పటికి కూడా గురువు మీద గురి ఉన్నవాడు వాడు గెలిచి తీరుతున్నాడమ్మా. వాడు చాలా డెవలప్ అవుతున్నాడు. గురువు మీద గురువు ఉండాలి. గురి అంటే మా గురుగారికి చెప్పారు, చేసి తీరుతాను అంతే, ఇంకా వేరేది లేదు మాట. అలా ఉన్నారనుకో, ఎట్లనో చూసుకోండి మీరు, వాడు గురువు అవుతాడు. నేను అదే పోతున్నా ఇప్పుడు. మా గురువు గారి మీద గురి పెట్టుకొని నేను పోతున్నాను. అందుకే చూడండి, డెవలప్మెంట్ చాలా ఉంది ఇప్పుడు ఓ 3 months నుంచి. ఏది ధర్మ ప్రచారంలో కావచ్చు, సాధనలో కావచ్చు. చికాకు అంతకుముందంత రావట్లే. అంతకుముందు మరీ జంతువులా ఉండేది కోపం. ఇప్పుడు మనిషికి వచ్చినట్టు వస్తుంది కొంచెం. తర్వాత అది కూడా పోవాలి, మెల్లగా అది కూడా పోవాలి. వర్కౌట్ చేస్తున్నాం అట్లా. సాధన అంటారు కూడా. సీత మాత్రం పట్టు వదలలేదు. ఇక మీకున్న లక్షణం అది. నాకు అదే కావాలి, నాకు అదే బండి కావాలి, నాకు అదే డ్రెస్ కావాలి, మ్యాచింగ్ కావాలి, చెప్పులు అవే కావాలి, మ్యాచింగ్ కదా. అందరు నాన్న ప్రాణం తీసేస్తారు అమ్మాయిలు. సీతమ్మ లక్ష్మణుడు రాముల వారిని అడిగినట్టు నాకు అదే జింక కావాలి, కావాలి కావాలి. మొండి పనికి రాదు. ఆ మొండితనమే సీతమ్మకి అంత కష్టం తెచ్చిపెట్టింది. లక్ష్మణుడు చెప్పాడు, మరిది గారు వినాలిగా, వినలే, మొండి పట్టుదల వేసింది. అక్కడ ధర్మానికి మనకొచ్చింది, కానీ మనకు కష్టం వస్తుంది. మన ఇంట్లో రామచంద్రమూర్తి లేడుగా, ఉన్నాడా కాపాడడానికి? లేడు. సీతమ్మ కంటే రాముడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నారు, ఆ పెద్ద టీం ఉంది కాపాడడానికి. మనం బయటికి పోతే పోయినట్టే, అంతే. ఇక అందుకే దేనికి చూసి అట్రాక్ట్ అయ్యి ఏ దేశాలకో ఎవడో పట్టుకొని పోకండి, నమ్మకండి. లోకం దారుణంగా ఉంది. తనకు అది ఎంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది సీతమ్మ. తెస్తే ఆశ్రమంలో క్రీడామృగంగా ఉంటుంది. అంటే నేను మృగంగా పెట్టుకుంటా అంటే అయోధ్యలో ఆమె చుట్టూ తిరుగుతూ ఆడుతుంటూ సీతమ్మ కూడా ఆడుకుంటారు దాంతో. ఇళ్లలో కొంతమంది పెంచుకుంటూ ఉంటారు.
అమ్మ అప్పుడు పెంచుకోవడం వేరు, ఇప్పుడు పెంచుకోవడం వేరు. దీనిలో మీరు క్వశ్చన్ అడగచ్చు, అదేంటి మనం జంతువులు ఇంట్లో పెట్టుకుంటే కట్టేశారు, పాపం వస్తుంది అని చెప్పారు, మరి సీతమ్మ అంటే వాళ్ళు వదిలేస్తారు. మళ్ళా కుక్కని ఇంట్లో కట్టు పెట్టుకొని నా కుక్క ఇంకోళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళ కుక్క నా ఇంటికి రావద్దు, నేను పెట్టిన అన్నమే తినాలా, వాళ్ళ అన్నం తినకూడదు, ఇన్ని దరిద్రం మనకే ఉన్నాయి. వాళ్ళు అలా ఉండరు, వాళ్ళు హాయిగా వదిలేస్తారు. వీళ్ళ మీద ప్రేమతో అవి వీళ్ళ దగ్గర తిరుగుతుంటాయి. మనం ఏం చేస్తున్నామంటే శాడిజంతో కట్టేస్తున్నాం ఇంకోటి దగ్గర పోవద్దని. మన రాక్షసులు, వాళ్ళు అందుకే దేవతలు. నువ్వు 10,000 పెట్టి కుక్కను కొనుక్కొచ్చు, నువ్వు కట్టేయకుండా ఉంటావా? వెళ్ళిపోతుందని భయం, 10,000 పోతాయని భయం, ఇంకో ప్రాణాన్ని కట్టేస్తా. రేపొద్దు నిన్ను కట్టేయడానికి గ్యారంటీ ఏంటి? యమధర్మరాజు కట్టేస్తాడా లేదా? నీలో ఉన్న ప్రాణమే దానిలో ఉంది. అది కుక్కలా కనబడుతుంది, నువ్వు మనిషిలా కనబడుతున్నావు. ఏం లాభం? కుక్కే బెటర్ కదా. అది ఇంకో కుక్కను ఇంకో జంతువును కట్టేయట్లేదు కదా, వీడు కట్టేస్తున్నాడు కదా. మరి అయోధ్య చేరాక అంతఃపురానికి అలంకారం అవుతుందని ఆశించింది. అయోధ్య మొత్తంలో ఎవ్వరు ఏ రాజుల దగ్గర లేని జింక మన దగ్గర ఉంది. అంటే పాపం తల్లి అయోధ్యకి ఇంకొంచెం యాడప్ చేద్దాం, అయోధ్య గొప్పతనం ఇంకా కూడా చాటింపు చేద్దాం, బంగారు లేడి జింక అయోధ్యలో ఎవరి దగ్గర లేనిది అని అలా ఆలోచించింది. పాపం సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయాలేని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు. చంపైనా తీసుకొద్దాం అనుకున్నాడు. అంటే అమ్మ ఎంత అడిగేశారు ఆయన్ని అవన్నీ నాకు తెలియదు. అంటే మనకి ఇక్కడ షార్ట్ కట్ చేసి పెట్టాడేమో ఇక్కడ ఈ బుక్లో. అమ్మాయి ఎంత సాధించి ఉండొచ్చు. కావాలి అదే కావాలి. లక్ష్మణుడు చెప్పినా వినలే. రాముడికి తెలీదా? లక్ష్మణుడికే తెలిసినప్పుడు రాముడికి తెలీదా? కానీ ఏంటి, ఏదో మాయ తోస్తుంది. అంటే ఇక్కడ రాముడి గొప్పతనం ఏంటంటే భార్య ఏది అడిగినా కూడా తెచ్చిపెట్టాలి అనేది భర్త లక్షణం, భర్త యొక్క గొప్పతనం. ఆయనకి చెల్లింది, అందరి భర్తలకు అలా చెల్లుతుందని చెప్పడం కష్టం. నాకు BMW కావాలని కూర్చుందనుకో, చచ్చిపోతాడు వీడు. రాముడు కాబట్టి చేశాడు, అవునా కదా? అలా అన్ని భర్తలకు చెల్లదు, అందుకే ఆయన రాముడు అయ్యాడు. మేము కూడా రాముడు అయ్యే ప్రయత్నం చేస్తాం. సరే, ఏమైంది? సరే తేవడానికి వెళ్ళాడు. ఎలా? అది దొరికితే దొరికిందని చంపైన దాని శరీరాన్ని తీసుకొని వస్తాను వెళ్ళిపోయాడు బాబు రామచంద్రమూర్తి. శ్రీరాముడు సీతాదేవి రక్షణ విషయంలో జటాయు సాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుడికి ఆదేశించాడు. చూడండి, హింట్ వచ్చింది, 6th సెన్స్ రామచంద్రమూర్తిది. ఏమంటున్నాడు? జటాయువు లక్ష్మణ ఇద్దరు సీతమ్మ విషయంలో అప్రమత్తంగా ఉండండి, ఏదో మాయ నన్ను మీ దగ్గర నుంచి దూరం తీసుకెళ్తుంది అని చెప్పాడు క్లియర్గా. సీతమ్మ నాకు అదే కావాలి. కష్టం వస్తుందే తల్లి, ఏదో 6th సెన్స్ ఇలా కొడుతుంది. నాకు ఆ లేడీ కావాలి, మీరు ఏమైనా చేసుకోండి, నాకు లేడీ తెచ్చిపెట్టండి. డాడీ నాకు ఆ డ్రెస్సే కావాలంటే అన్నం తిన్ను, నాకు ఆ బైక్ ఇస్తేనే నేను అన్నం తింటా. ఏమ్మా 2వ రోడ్డు 3వ రోడ్డు 4వ రోడ్డు పోతాను, లేదంటే అన్నం తిన్ను. నానేమంటాడు? వద్దు నాన్న, ఏదైనా గుద్దుతాడు, ఎవడో వెదవస్తాడు, కట్టుకొట్టి పడేస్తాడు కింద అని చెప్తాడు. లేదు నేను పోతా బయటికి, కింద పడేది వచ్చేది అమ్మ అని ఏడ్చేది ఇంట్లో. మళ్ళీ 4 రోజులు కాలు ఇరుతుందో తెలియదు, దెబ్బలు తగ్గుతుందో తెలియదు, ఏడుమ్మ వేసుకొని కూర్చోవాలి. ఆడపిల్లలు మీకు ఎందుకు బండి వద్దంటామంటే, కొంచెం వద్దు అంటే నేను ఏదో గైడ్లైన్స్ ఏం రాయట్లే బండి ముట్టుకోవద్దని. కొన్ని రోజులు ఆగాలి మీరు. ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చాక, ఒక స్టేజ్ వచ్చాక మీకు మైండ్ మెచ్యూరిటీ వేరేగా పనిచేస్తుంది. సొసైటీ ఈజ్ బ్యాడ్, అందుకు ఆడపిల్లలకు బండి ఎత్తుకోండి. ఏదో మొగ్గ వెదవా ముందు నుంచి కట్టుకొట్టాడు అనుకోండి, ఆ లక్షణం వాళ్ళకు ఉంది కాబట్టి. ఇవాళ ఆడపిల్లలు కూడా కట్టుకొడుతున్నాయంటే చెప్పలేము, దండాలు. ఎందుకు మగవాళ్ళని అనాలా? ఏనన్నా నేను చూడలే, నా బండికి ఇప్పటివరకు కట్టుకొట్టిన వాళ్ళు కనబడలే. కొడితే నేను ఓవర్టేక్ చేస్తాను, అది వేరే సంగతి. నాకు ఇంకా ఆ లక్షణం పోలే. ఎవరైనా నాకంటే ముందు వెళ్తే నేను వెళ్తాను. ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పోయింది, ఆ డిసీజ్ పోయింది. ఇక ఆడపిల్లలే కట్టుకొడతా అంటే మహాప్రభో శ్రీరామచంద్ర నువ్వే వచ్చి కాపాడాలి అని రాముడికి ప్రార్థన చేసుకోవాలి. అందుకు వద్దంటారు. ఇంకోటి ఇక్కడ మచ్చో పడ్డదనుకోండి, రేపు పెళ్ళిక అంటే మళ్ళీ ఇంకోలాగా అడుగుతారు. ఇవాళ అన్నీ ఇలా చెప్తే ఏంటంటే అంతా వితండవాదం ఎక్కువైంది. అంటే ఆడపిల్లలు మచ్చపడితే చేసుకోరు, కానీ మగపిల్లలు మచ్చుంటే మేము చేసుకోవాలా అంటే మీ కర్మ, చేసుకోకండి. ఎవరైనా సరే. అలా ఎందుకు? మగపిల్లలు మీరు కూడా నడపకండి, ఆడపిల్లలు మీరు కూడా నడపకండి. ఒక స్టేజ్ వచ్చి పెళ్ళి లేక బండ్లు కొనుక్కోండి. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం, కింద పడండి పైన పడి ఏమైనా చేసుకోండి. అర్థమైందా? అది ఏం ప్రాబ్లం లేదు అప్పుడు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అంతా హస్బెండ్ది వైఫ్కి, వైఫ్ది హస్బెండ్కి. ఎవరి కాళ్ళని కొట్టుకున్నా ఇంకోటి సేవ చేయడానికి ఉన్నారు. పాపం తల్లిదండ్రులు ఏజ్ వచ్చేసి ఉంటుంది, పాపం వాళ్ళు మీకు సేవ చేయాలంటే ఎవరో కాదు నాన్న, నా జీవితం ఎగ్జాంపుల్. నేను 2004లో యాక్సిడెంట్ అయినప్పుడు మా అమ్మ నాన్న పాపం నా ఏజ్ ఏంటి, బెడ్ రీడను 2 months, కాలు ఇరిగిపోయింది. కాలు ఈ కింద వేళ్ల దగ్గర నుంచి సిమెంట్ పట్టి అంటారు కదా, నా పైన లెగ్ పై వరకు, స్టమక్ వరకు వేసేసారు, రైట్ లెగ్ మొత్తం.
చున్నీ ఇలా పెట్టుకొని ఎంత బరువు అయిపోతుందంటే మా చెల్లెలు చున్నీ ఇచ్చేది, ఆ చున్నీ పాదానికి వేసి ఇలా చున్నీని ఇలా ఎత్తి అలా నడిచేవాడు మెల్లగా, పక్కని సపోర్ట్ ఇస్తే అదో నరకం. అలా మెల్లమెల్లమెల్లమెల్ల వాష్రూమ్కి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఇక్కడ వెళ్ళాలంటే సిగ్గు, అమ్మ నాన్న సేవ చేయాల్సి వచ్చేది. అప్పటికి మా నాన్న చేసేవాడు, మా నాన్న చేసేవాడు, మా అన్నయ్య చేసేవాడు బాబు. కొన్ని రోజులు చేశారు. తర్వాత నాకే సిగ్గు అనిపించింది, నో ఇల్గో అనేసి ఇలా తీసుకొని వెళ్ళి కాలు ఫోల్డ్ అవ్వదుగా, వెస్టర్న్ కమోడు అలా పెట్టేసుకొని అలా ఉండేది పరిస్థితి. ఎంత కష్టమైన జీవితం చూడండి. అందుకు వద్దంటున్నా. సఫరింగ్లో నేను పిహెచ్డి చేసి అన్ని రకాల సఫరింగ్స్ అయినాయి. అందుకని నా పిల్లల్ని కాపాడుకునే బాధ్యత, ఎందుకంటే గురువు తండ్రి కాబట్టి ఆ పొజిషన్లో చెప్తున్నాను. పిహెచ్డి అయిపోయింది, డాక్టరేట్ డిగ్రీ, అన్ని రకాల సఫరింగ్స్. ఇంకొద్దనుకుంటున్నా, పిహెచ్డి ఫెయిల్ అయితే బెటర్ అనుకుంటున్నాను ఇప్పుడు సఫరింగ్లా. ఐ వాంట్ టు ఫెయిల్ ఆల్ ది ఎగ్జామ్స్ ఆఫ్ పిహెచ్డి ఇన్ సఫరింగ్. రాముడు ఉన్నాడు కదా, ఇంకెందుకు వస్తుంది తనకు. అదే సరే, మొత్తానికి అయ్యింది. అయోధ్య చేరాక అనుకున్నారు, మొత్తానికి శ్రీరామచంద్రుడు బయలుదేరారు, చంపైన తీసుకొస్తాను బయలుదేరాడు. వినదు కదా ఎటు ఆడమనిషి వాళ్ళ ఆవిడ. సీతాదేవి రక్షణ విషయంలో జాగ్రత్త ఉండమన్నాడు. మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలు ప్రయత్నించాడు శ్రీరాముడు. ఎన్నో విధాలకు ప్రయత్నం చేశాడు. శ్రీరామచంద్రుడు దొరుకుతాడా? వాడు దొరకడు కదా. వాడెవడు? జింక ఇదే దొరికేది, మారీచుడు కాబట్టి దొరకలే. వాడి ప్లాన్ అదే కదా, దూరం పట్టుకుపోవాలి రామచంద్రమూర్తిని. రాముడు కూడా అలానే దొరుకుతుందేమో ట్రై చేస్తున్నాడు, తప్పించుకున్నాడు. అంటే ఇక్కడ మీరు ఇంకో విధంగా అనుకోవద్దు, మారీచుడు గొప్పవాడు రాముడికి దొరకలేదు అనుకోవద్దు. అది మాయ అలా తీసుకెళ్తుంది దూరం రామచంద్రమూర్తిని. ఎందుకంటే అక్కడ జరగాల్సిన సంఘటన ఇంకోటి ఉంది జరగాల్సింది. అద్దకుండా పరుగు తీస్తున్నదా మృగం, ఇక లాభం లేదనుకొని బాణాన్ని సంధించాడు. ఇక రామచంద్రమూర్తికి ఓపిక పోయింది, చాలా దూరం వచ్చేసాడు ఆశ్రమం నుంచి. అమ్మో అక్కడేం జరిగితే కష్టం, మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళాలంటే టైం పడుతుంది కదా, చీకటి అయిపోతుంది అని బాణం తీశాడు. రాముడు బాణం తీస్తే ఏదైనా క్లీన్ బోర్డులే. బాణం తీశాడు, వేశాడు, సంధించాడు, ప్రయోగించాడు. శ్రీరాముడు బాణపు దెబ్బకు తాటి చెట్టంతా ఎత్తు ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజస్వరూపంతో. దెబ్బ కొట్టంగానే తాటి చెట్టు అంటే మరి ఈ తాటి చెట్టు చూసారా, ఇప్పుడు మన ఇంటి ఎదురుగుండే తాటి చెట్టు అంత హైట్ అని మరి ఇప్పుడు అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఉన్న ఈ మనుషుల సైజుకి ఈ తాటి చెట్టు, మీకు అర్థమవుతుందా? ఈ మనిషి సైజులకి ఈ తాటి చెట్టు, అప్పుడున్న మనిషి సైజుకి ఆ తాటి చెట్టు ఎంత ఉంటుంది? దీని 3 times ఉంటుందో 4 times ఉంటుందో. అంటే మనకి 4 times అప్పుడు వాళ్ళు మనుషులు, మన హైట్కి 3 to 4 times హైట్ వాళ్ళు ఉండేవాళ్ళంట అప్పట్లో మనుషులు, ఆజానుబాహులు. 12 feet 15 feet అట్టు ఉంటుంది. మనకి ఇచ్చకాయలా చిన్న ఉంటాం మనం వేరు. అర్థమైందా? వాళ్ళు తాటి చెట్టు అంతా మనం ఈ తాటి చెట్టుతో కంపేర్ చేసుకుంటారు. అర్థమైందా? వాళ్ళది 4 times ఈ తాటి చెట్టు అనుకోండి. అంటే ఆ బాణపు దెబ్బను అబ్జర్వ్ చేయండి, ఆయన కొట్టిన ఇంపాక్ట్ ఎలా ఉందంటే ఆ మృగం తాటి చెట్టు అంత హైట్. అంటే ఇప్పుడు 4 story బిల్డింగ్ 5 story బిల్డింగ్ అనుకోండి. ఆ ఇంపాక్ట్ చూడండి, రాముడి ఆ బాణప్రయోగ శక్తి చూడండి. కొడితే సక్మని కొట్టింది ఆ మృగం, అంత హైట్ ఎగిరి కింద పడ్డదంట. మనం పుల్ల వేస్తేనే ఇక్కడ నుంచి ఎదురుపులాటకు కూడా పోదు. ఆయన శక్తి చూడండి. ఆయన చిన్నప్పుడు నేర్చుకున్న విద్య అది. నేను అనేది అది మీకు అందరికి కూడా చెప్పేది అదే. గురువు దగ్గర ఆయన విద్య అంత ఇంట్రెస్ట్గా అభ్యాసం చేశాడు, అంత బాగా తిన్నాడు, అంత బాగా జిమ్ చేశాడు, నాన్ వెజ్ తిన్నాడు, అన్నీ చేశాడు. ఆ క్షత్రియుడిగా ఏం ధర్మం చేయాలో అన్నీ చేశాడు గురువు చెప్పిన. అందుకు కదా ఆ శక్తి వచ్చింది. అన్నిటికి మించి శారీరక శక్తి కంటే కూడా మంత్రశక్తి రాముడి దగ్గర ఉంది. విశ్వామిత్రుడు వశిష్ఠమాముని గురువులు ఇచ్చాడు కదా. శారీరక శక్తి ఎంతున్నా కూడా మంత్రశక్తిమాయ్ అవన్నీ మా దగ్గర కావమ్మా, మేము సనాతన ధర్మం, మీకు వేరేవి కట్టారు అక్కడ పోండి. సరే, బాణపు దెబ్బకు తాటి చెత్త అంటే ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు. వాడు అరిచేటప్పుడు చూడండి, దీనిలో కూడా రావణాసురుడు రాజు కదా, ఎవరికి? మారీచుడికి. మరి తన రాజుకి ధర్మం న్యాయం చేయాలి కదా. చస్తే రాజుకి ఏం ప్రయోజనం జరగట్లే. మారీచుడు చచ్చిపోయాడు అనుకో, ఏముంటుంది ప్రయోజనం? సీతాదేవి అపహరణ జరగలేదుగా, ప్లాన్ అదే కదా. అందుకు వీడేం చేశాడు, పోనీ చచ్చేవాడు నోరు మూసుకొని చచ్చి ఉంటే బాగుండేది. మారీచుడు వాడు ఏం చేశాడు, హలో సీత, హలో లక్ష్మణ అనుకుంటే చదివాడు. హలో కాదు, హలో అన్నాడు. హలో సీత, హలో లక్ష్మణ అని అరుస్తూ చచ్చిపోయాడు. అంటే పిలుస్తున్నాడు, అయ్యో లక్ష్మణ, అయ్యో సీత అని అన్నాడు. సీతమ్మకి ఏమో అలా ఎవరు పిలవాలా? అడవికి వెళ్ళిన వాళ్ళల్లో రాముడే పిలవాలా. వాడు ఎంత పెద్ద స్కెచ్ చేశాడు చూడండి. మిమిక్రీ ఆర్టిస్ట్ వాడు. రాముడి వాయిస్తో సీతని లక్ష్మణ్ అయ్యో అని పిలిచాడు. అంటే ఆయనకి ఏదో దెబ్బ తగిలినట్టు. ఇది లక్ష్మణుడు గుర్తుపడతాడు కానీ సీతమ్మ గుర్తుపడుతుందా? తెలియదని కాదులే, జగన్మాత అంటే అన్నీ తెలుసు ఆవిడికి. కానీ మనం అలా చూడట్లేదు. సీతమ్మ అయోనిజ దైవాంశం మానుష రూపంలో రాలేదు, అయినా కూడా
మాయనే మాయకు లోబడినట్టుగా నడిచింది అక్కడ. మారీచుడు నిజస్వరూపంతో అన్నాడు, రాముని కంఠధ్వనితో అయ్యో సీత అయ్యో లక్ష్మణ అన్నాడు అని ప్రాణాలు విడిచాడు. ఈ మాటలకు సీతా లక్ష్మణులు ఎంత కలవరపడతారని భయపడ్డాడు శ్రీరాముడు. శ్రీరాముడు భయపడ్డాడు. వీడేంట్రా చస్తే ఎవడన్నా శ్రీరామ అంటాడో లేదంటే అమ్మ అంటాడో అలా చేస్తాడు, వీడేంటి అయ్యో లక్ష్మణ అయ్యో సీత అని చచ్చాడంటే వీడేదో పెద్ద స్కెచ్ చేసుకొని వచ్చాడు. ఈయన మైండ్లో క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిపోయినాయి రాముల వారికి. భయపడిపోయాడు. అంటే ఇదేదో నన్ను ట్రాప్ ఇంత దూరం తీసుకొచ్చాడు వీడు, ఆ స్కిట్ నాటకం చేస్తున్నాడు, చేసి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి కలవరపడితే అక్కడ ఏదో జరుగుతుంది అని రాముడు ఇప్పుడు రిటర్న్ వెళ్తుంటే నేను అన్నాను, శకున శాస్త్రం చదివాడు రాముడు. ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు రాముడికి నెత్తిమించి కాకి అలా ఎగురుకుంటూ వెళ్ళిందంట. అలా కాకి ఎప్పుడైనా మన ఎదురు నెత్తిమించి వెళ్తే నీ దగ్గర బంధువులకి ఎవరికి ఆపద ఉంది అని చెప్తున్నట్టు శకున శాస్త్రం ప్రకారం. ఇప్పుడు రావు, టెన్షన్ లేదు అని అన్నారు. రాముల వారికి అలా శకున శాస్త్రం తెలుసు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఒకప్పుడు అనేవాళ్ళు, నాకు ఒక్కొక్కసారి ఫోన్లు వస్తాయి, అడుగుతుంటారు, సార్ గురుగారు సార్ బల్లి కాల్మించిపోయింది, కుడి భుజం మీద పడ్డది, ఎడం భుజం మీద పడ్డది, అవి పడ్డది. నిజంగా అప్పట్లో బల్లులకు ఆ శక్తి ఉండేది, నిజంగా పడితే ఏదైనా జరిగేది, లేదంటే ఏమైనా సిమ్టమ్స్ చెప్తాయి. ఇప్పుడు మనిషి అంత దరిద్రుడయ్యాడంటే మనిషి మీద బల్లి పడితే బల్లికి ఏమవుతుందని అడగాలి. బల్లులు వచ్చి అడుగుతాయి ఫోన్ చేసి, స్వామి వాడి మీద పడ్డాను కుడి చేయి మీద, నాకేమైనా గండం ఉందా స్వామి అని అవి అడగాలి. పాపం వాడికి ఆ ఫెసిలిటీ లేదు. పాపం భగవంతుడికి చెప్పు, స్వామి నేను ఆ మనిషిని తాకాను, నా ప్రాణం పోతుందా, నా బిడ్డలకి ఏమవుతుందా అని దేవుడిని అవి ప్రార్థన చేస్తున్నాయి. అంత శత్రువుగా మనిషి మారాడు. చైనీస్ వాళ్ళని చూడట్లే, చైనీస్ వాళ్ళని చూస్తున్నాం కదా, ఏ పడితే అవి తింటారు. అందుకు ప్రాణులని భయపడుతున్నాయి మనుషుని చూసి. కలియుగంలో ప్రత్యేకమైన రాక్షసుడు ఉండడు, మనుషుల్లో ఉంటారు. మనుషుల నుంచి ప్రకటింపబడతారు రాక్షసులు ఏదో రూపంగా. అందుకు జాగ్రత్త ఉండాలి. మనం రామ శబ్దం ఉన్నన్ని రోజుల్లో ఏ రాక్షసుడు మంచోలికి రాడు. మనం కూడా రామచంద్రమూర్తిగా ధర్మంగా ఆదర్శంగా వెళ్ళగలుగుతాం ముందులో జీవితంలో. సర్వం శ్రీమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి.